హలో అండి అందరికీ. కొబ్బరి కుర్మా చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి పూరీలోకి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ కొబ్బరి తురుము 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు కొబ్బరి తురుమును లేకపోతే సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరిని ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి మారిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమోటాలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ టమోటాలు సెమీ సాఫ్ట్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజు బంగాళదుంపలను పైన పొట్టు తీసి ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చి బఠానీ వేసుకొని పసుపు 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లోనే ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ 5-7 నిమిషాల పాటు కుక్ చేసుకున్నప్పుడు మనం ఒక స్పెషల్ మసాలా అనేది చేసుకుందాము. ఇక్కడ ఇందాక పచ్చి కొబ్బరిని ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా, ఈ ఫైన్ పేస్ట్లోనే పసుపు 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, సోంపు 1 స్పూన్, ఇలాచీ 2, కాశ్మీరీ రెడ్ చిల్లీ 2 స్పూన్లు. కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే కలర్ బాగుంటుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, అలాగే పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత మనం ఆలూని కుక్ చేసుకుంటున్నాం కదా, ఒకసారి మూత తీసేసి ఇదే గ్రేవీలో మనం ఫైన్ పేస్ట్గా చేసుకున్న స్పెషల్ మసాలా పేస్ట్ అనేది వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేయండి. వేసుకొని రెడ్ చిల్లీ 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగ హై ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ 5-7 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలాగ 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేయండి. గరం మసాలా వేసిన తర్వాత సాల్ట్, రెడ్ చిల్లీ సరిపోయిందో లేదో చూసుకోండి. కావాలంటే అవసరమైతే ఇంకొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు ఇలాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.